హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పచ్చజొన్నలతోటి దోసల్ని చూపిస్తున్నానండి. పచ్చజొన్నల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అరుగుదలకి మంచిది. ఆరోగ్యమే కాదండి, ఈ పచ్చజొన్నలు రుచి కూడా చాలా బాగుంటాయి. ఈ కొలతలతోటి ఒక్కసారి ట్రై చేసి చూడండి. దోస చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులోకి సగం వరకు నీళ్ళని తీసుకుని అర గ్లాసు పొట్టు మినపప్పుని కానీ లేదంటే మినపగుళ్ళనైనా తీసుకోవచ్చు. పొట్టు మినపప్పుతోటైతే మరింత రుచిగా ఉంటాయండి. వేరొక గిన్నె పెట్టుకుని అందులోకి నీళ్ళని తీసుకుని అర గ్లాసు బ్రౌన్ రైస్ని తీసుకుంటున్నానండి. మీరు బ్రౌన్ రైస్ ప్లేస్లో రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు. అసలు రైసే వద్దనుకుంటే పప్పు ఆడే ఒక 10 నిమిషాల ముందు అర గ్లాసు అటుకులను కూడా నానబెట్టుకోవచ్చండి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసుకోవాలి. వేరొక గిన్నెలోకి నీళ్ళని తీసుకుని ఒక గ్లాసు పచ్చజొన్నల్ని తీసుకుంటున్నానండి. పచ్చజొన్నల ప్లేస్లో మీరు తెల్లజొన్నలైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నాను కాబట్టి వేరువేరు గిన్నెల్లో నానబెట్టుకున్నానండి. మీరు మినపగుళ్ళు తీసుకున్నట్లయితే అన్నీ కూడా ఒకే గిన్నెలోకి నానబెట్టుకోవచ్చు. పచ్చజొన్నల్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మంచినీళ్ళని వేసుకుని నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న నీళ్ళని అస్సలు పారేయకూడదండి. వాటిల్ని మనం మిక్సీ చేయడానికి ఉపయోగించుకోవాలి. ఇందులో కూడా పోషకాలు ఉంటాయండి. వీటిని 8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అప్పుడే అరుగుదలకి మంచిది. ఇప్పుడు మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న మినపప్పుని పొట్టు తీసేసుకుని వేసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి బియ్యం ఇంకా మెంతులను వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ వీటిని కూడా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. దోశలకి పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయండి. మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న పచ్చజొన్నల్ని కూడా వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అదే ఇడ్లీ పిండి తయారు చేసుకోవాలి అనుకుంటే 1 గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసుల పచ్చజొన్నల్ని తీసుకుని వాటిని కూడా 8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఈ విధంగా అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి మెత్తగా మిక్సీ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పిండిని ఖచ్చితంగా రాత్రంతా పులియబెట్టుకోవాలండి. అప్పుడే దోశలు చాలా బాగా వస్తాయి. ఎటువంటి పిండినైనా ఎక్కువసేపు పులియబెట్టుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని రాత్రంతా పులియబెట్టుకోవాలి. మరుసటి రోజుకి ఈ విధంగా బాగా పులుస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. నీళ్ళు అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడవుతూ ఉండగా ఉల్లిపాయ ముక్కతో కానీ లేదంటే ఏదైనా కూరగాయ ముచ్చుకతో కానీ నూనెతోటి రుద్దినట్లయితే దోశ బాగా వస్తుందండి. ఇప్పుడు ఒక గరిటెడి పిండి తీసుకుని పలుచగా ఈ దోశని వేసుకోవాలి. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి. మన ఛానల్లో చట్నీల రెసిపీస్ కూడా ఉన్నాయి. ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ దోశ పైన మీకు నచ్చితే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చుట్టూ అంచులకి నూనె వేసుకుని 2 వెంపులా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. మన ఛానల్లో మిగిలిన కొన్ని మిల్లెట్స్ తోటి కూడా ఇడ్లీ ఇంకా దోశ రెసిపీస్ ఉన్నాయండి. ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మిల్లెట్స్ని ఎక్కువసేపు నానబెట్టుకుంటాం కదండి. రుబ్బిన తర్వాత కూడా రాత్రంతా బయటే ఉంచి పులియబెట్టుకుంటాం కాబట్టి 1-2 రోజులకు మించి పిండిని ఎక్కువగా వాడకూడదండి. రుచిలో మార్పు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.